అందరికీ నమస్కారం. అమేయ ఉన్న మాటకి స్వాగతం. నేను రాధ. హలో అండి, నేను నటరాజ్. సో ప్రతి వారం మనం ఒక చిన్న కథ, ప్రశ్న షేర్ చేసుకుందాం. ఉన్న మాట అన్నాం కాబట్టి ఒక చిన్న మాటతో మొదలెడదాం. మనకి మనం ఇచ్చుకున్న మాట. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనం ఎప్పుడూ తప్పించుకుని తిరిగే ప్రశ్న. మనకి తెలియకుండానే తప్పించేసుకుంటాం ఆ ప్రశ్న నుంచి. మీకు మీరు ఇచ్చుకున్న మాట ఏమిటి? అది నిలబెట్టుకోవడానికి మీరేం చేశారు? అంతే. ఆర్ టు సే ఇట్ సింప్లీ ఇన్ ఇంగ్లీష్, వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ యూ కెప్ట్ అ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్? కష్టమే. సరే, నేను ఒక కథతో మొదలెడతాను. నాకు 7 years ఉన్నప్పుడు అనుకుంటా, నేను ఒక చిన్న డ్రాయింగ్ వేసుకున్నాను. పిల్లలందరూ డ్రాయింగ్స్ వేసుకుంటారు, అందరూ వేసుకుని ఉంటారు సేమ్ డ్రాయింగ్స్. ఒక కొండ, ఒక నది, ఒక చెట్టు, ఒక ఇల్లు, మధ్యలో మధ్యలో ఒక సూర్యుడు, ఒక మనిషి, పక్షులు, దానిపైన ఇలా 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 పక్షులు అందరూ వేసుకుంటారు. నేను అలాగే వేశాను. కానీ 7 years ఉన్నప్పుడు వేసిన డ్రాయింగ్కి నేను పక్కన దిస్ ఇస్ వేర్ ఐ విల్ స్టే వెన్ ఐ గ్రో అప్ అని రాసుకున్నా. మొన్న మా అమ్మ తన ఇంట్లో నుంచి పాత పుస్తకాలు అవన్నీ ఇస్తూ, చిన్నప్పుడు ఇస్తూ ఒక ట్రంక్ పెట్టించింది. ఆ ట్రంక్ పెట్ట తెచ్చుకున్నాను. దాని లోపల నేను డ్రా చేసుకున్నది ఆ డ్రాయింగ్, ఆ పుస్తకం దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పుస్తకం చూడగానే ఒక వాష్ ఆఫ్ మెమరీస్ చిన్నప్పటివన్నీ. తర్వాత అనాలోచితంగానే నా మొహం మీద ఒక స్మైల్. కానీ ఎక్కడో మనసు చివుక్కుమంది. ఎందుకు చివుక్కుమంది? నేను రాసిన ఆ లైన్ ఇట్ పించ్డ్ మీ. నేను ద 7-year-old version of me made a promise to myself that I'm going to stay in such a house అని. అది గుర్తొచ్చి చిన్న చివుక్కుమందే. అరే, ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను, అరే ఐ ప్రామిస్డ్ మై సెల్ఫ్. నేను ఇల్లు కట్టుండకపోవచ్చు, కట్టలేకపోయి ఉండొచ్చు అలాంటి ఇల్లు. కానీ మై ఫస్ట్ స్టెప్ టు కీప్ మై ప్రామిస్ వాజ్, ఆ మామిడి చెట్టు ఉందే, దానికోసం ఏం చేశానంటే ఒక పెద్ద ఫ్లవర్ పాట్ పెద్దది తీసుకొచ్చి నా బాల్కనీలో పెట్టి ఒక మామిడి మొక్క వేసా. అది బిఫోర్, బై ద టైమ్ మేబీ ఎప్పుడో అప్పుడు, బై ద టైమ్ ఐ బిల్డ్ మై హౌస్, ఇది కూడా చక్కగా పెద్దదయ్యి రెడీగా ఉంటుంది ఫర్ మీ టు గో అండ్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ ఓవర్ దేర్. సో ఆ చిన్న ప్రామిస్కి ఒక ఫస్ట్ స్టెప్ నేను ఎలా వేసుకున్నాను. దట్ ఈస్ హౌ ఐ కెప్ట్ మై ప్రామిస్. వాట్ అబౌట్ యూ? చాలా ఉన్నాయి. అలా అనుకుంటే సంగీతం నేర్చుకుందాం అనుకుని నేర్చుకోలేకపోయాను. చిన్నప్పుడు అక్క నేర్చుకునేది, ఫార్మల్గా నేర్చుకునేది. టీచర్ గారు వచ్చేవారు, ఇంటికి నేర్పించేవారు. అనిపించేది మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం అని. ఏంటంటే డీవియేషన్స్ ఉండేవి. ఆ ప్రామిస్ని ఇప్పటికీ నేను ఆలోచిస్తా. నాకు నేను అనుకున్నా సంగీతం నేర్చుకోవాలి అని. ఇప్పటికీ నేను నేర్చుకోలేకపోయానే అనే బాధ అయితే నాకు ఉంది. మేబీ అదేనేమో నాకు నేను వేసుకున్న ప్రామిస్ అండ్ నెరవేరనిది. ఎందుకంటారు మనం మనకిచ్చిన మాటని మనం ఎందుకు నిలబెట్టుకోమంటారు? మేబీ నాకు అనిపించేది ఏంటంటే, సరేలే మనకే కదా మనం ఇచ్చుకున్నాం, మనం వేరే వాళ్ళకి ఇవ్వలేదు కదా. మనం వేరే వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ గురించి మనం సీరియస్గా తీసుకుంటాం, కానీ మనకు మనం ఇచ్చుకున్న ప్రామిస్ని అంత సీరియస్గా తీసుకోమేమో అని నా ఫీలింగ్. మేబీ రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు చదువు ప్రయారిటీ, రకరకాల ఆలోచనలు ఉండొచ్చు, ఇది కావాలి అది కావాలని. చదువు తప్ప మిగతాది ఏదో ఆలోచించినా అమ్మ నాన్న ఫీల్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అయితే నా పరిస్థితి ఏంటి అని ఒక గిల్ట్ ఉంటుందేమో. మరి ఆ గిల్ట్ అవ్వచ్చు, మేబీ అలవాటు. కరెక్ట్. ఇట్ కుడ్ బి గిల్ట్ ఆర్ ఇట్ కుడ్ బి హ్యాబిట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, 10 మంది ఉంటారు కదా, 10 మంది చదువుకుంటూ ఉంటారు, నేను ఒక్కడనే డిఫరెంట్గా చేస్తానా, అది కూడా ఉండొచ్చు. కరెక్ట్. చిన్నప్పుడు అది ఉంటుంది, చాలా కంపారిజన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాడు ఆ కలర్ బాక్స్ తెచ్చుకున్నాడు, మనది. ఈ కంపారిజన్ వల్ల ఏమవుతుందంటే, మనం ఓకే అందరూ చేసేదే కరెక్ట్, అదే మనం చెయ్యాలి ఒక ఫీలింగ్లో ఉండిపోతాం అనుకుంటా. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. పక్క వాళ్ళకి ఇచ్చిన మాటని మనం అది ఒక వేదనలా చూస్తాం. దాన్ని కంపల్సరీగా నిలబెట్టుకోవాలి అని ఒక లా లాగా
ట్రీట్ చేస్తాం. కానీ అవును. మనకి మనం ఇచ్చుకున్న మాట అదొక ఆప్షన్. జస్ట్ ఒక ఆప్షన్. హ్మ్. తర్వాత చూద్దాంలే. తర్వాత చూద్దాం. నేనేగా, అవును. అవును. నాకు నేనేగా హ్మ్. అని అనుకుంటాం. అవును. సో, మన ప్రామిస్ మనం బ్రేక్ చేసుకోవడం వల్ల దాని పర్యవసానం లూజింగ్ ట్రస్ట్. మన మీద మనకి నమ్మకం పోతుంది. నాకదే అనిపిస్తుంది. నాకు మొన్న అదే అనిపించింది కదా! ద 7-year-old మీ ట్రస్టెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ అ హౌస్ ఇన్ సచ్ ఎ వే. మామిడి చెట్టు ఉయ్యాల వేసి అలా బిల్డ్ చేస్తుంది ఈ రాధ అని 7 ఇయర్స్‌కి నన్ను నేను ట్రస్ట్ చేసుకున్నాను. నాకు ఇచ్చుకున్న మాటని నేను పూర్తి చేసుకోకపోయేసరికి నాకు తెలియకుండానే సైలెంట్‌గా హ్మ్. నా సెల్ఫ్ ట్రస్ట్‌ని నేనే బ్రేక్ చేసేసుకున్నానేమో అన్న థాట్ వల్లనే నాకు ఆ చివుక్కుమంది. వాట్ ఐ ఫీల్ ఇస్ నటరాజ్, మనం ఒక బ్రాటప్ ఉంది. మనకొక కల్చర్. ద కల్చర్ దట్ వీ హావ్ బీన్ బ్రాట్ అప్ ఇన్, మనకేంటంటే పరులని ఎక్కువగా చూడాలి మనం. కరెక్ట్. వీ షుడ్ కీప్ అవర్ సెల్ఫ్స్ అ లిటిల్ లేటర్. పక్క వాళ్ళు ఎక్కువ మనకి. ఇట్ కుడ్ బి పేరెంట్స్, సిబ్లింగ్స్, బయట వాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ. దీనికి పెద్దపీట వేస్తాం మనం. అవును. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. మనం అలాంటి కల్చర్‌లో నుంచి వచ్చినందుకు అనుకుంటా, మన ఓన్ ప్రామిస్ మనకి మనం ఇచ్చుకున్న మాటని మనం నిలబెట్టుకోవడం అనేది ఎక్కడో సెల్ఫిష్‌గా అనిపిస్తుందేమో. ఆ హ్మ్. ఫీల్ వచ్చేస్తుంది. మన మాట మనం నిలబెట్టుకోవడం సెల్ఫిష్‌నెస్ ఏమో అనిపిస్తుంది. నో. 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 నేనైతే ఒప్పుకోను. అది సెల్ఫిష్‌నెస్ అవ్వదు. హ్మ్. మన మాట మనం నిలబెట్టుకుంటే అది మనకి మన స్ట్రెంగ్త్ అది. సెల్ఫిష్‌నెస్ ఎలా అవుతుందేమో, ఇట్స్ నాట్ సెల్ఫిష్‌నెస్ అట్ ఆల్. ఐ థింక్ దట్ స్ట్రెంగ్త్, యాహ్! నాట్ సెల్ఫిష్‌నెస్. చాలా బాగుంది. కరెక్ట్. సరే. సో, ఎక్కడో డీప్ కన్వర్జేషన్ నుంచి వి కేమ్ టు అ పోర్షన్ వేర్ వి ఆర్ స్మైలింగ్ అండ్ వి హావ్ డిసైడెడ్ దట్ మన ఓన్ ప్రామిస్ మనం కీప్ అప్ చేసుకోవడం సెల్ఫిష్‌నెస్ కాదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. కరెక్ట్. లెట్ అస్ మేక్ ఇట్ టర్న్. మనం దీన్ని ప్రాక్టికల్‌గా ఎలా చేయాలి అనేది ఒక్కసారి లెట్స్ మేక్ ఇట్ ప్రాక్టికల్ ఫర్ ఎవ్రీవన్ హూస్ లిస్నింగ్ అండ్ వాచింగ్ అస్ ఆల్సో. ఓకే. లెట్ అస్ చూస్ వన్ స్మాల్ ప్రామిస్. మీకు మీరు ఇచ్చుకునే మాట ఏమిటి? నాకు నేనిచ్చుకునే మాటైతే కనీసం రోజులో 10 నిమిషాల పాటైనా సరే సంగీతానికి సంబంధించిన ప్రాక్టీస్ ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ చూసారా అనుకుంటున్నాననే అంటున్నాను. ప్రామిస్ చేసుకోవాలి. అది మాట. అది మీకు మీరు ఇచ్చుకునే మాట. 10 నిమిషాలు నాకు నేను మాటిచ్చుకుంటున్నాను. ప్రతిరోజు 10 నిమిషాలు సంగీతం ప్రాక్టీస్ చేసుకుంటాను. వెరీ నైస్. మీరు 10 మినిట్స్ అన్నారు. 10 మినిట్స్ ఇస్ నాట్ డిఫికల్ట్. 10 మినిట్స్ ఒకళ్ళకొకళ్ళు పక్కన పెట్టుకోవడం. ఐ విల్ మేక్ ఇట్ సింప్లర్ ఫర్ మై సెల్ఫ్. 5 మినిట్సే. Daily before touching my phone, I will sit and write 5 minutes. I will journal. Journaling self-reflection కి help అవుతుంది కాబట్టి 5 minutes. It might extend, బావుంది. but I want to sit and write for 5 minutes before touching the phone. That way I am earning my badge to touch my phone. బావుంది. ఒక క్లాజ్ పెట్టుకుంటే కంపల్సరీగా మనం చేస్తాం అనే ఒక ఇది ఉంటుంది. Correct. క్లాజ్ పెట్టుకోవడం వల్ల మనం చేస్తాం. వెరీ గుడ్. బావుంది. ఐ లైక్డ్ ఇట్. Thank you. ఓకే. సో, మీకు ఈ కన్వర్సేషన్ నచ్చినట్టయితే ఈ వీడియో కింద ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ అమేయ ఉన్నమాట అనే ఒక హ్యాష్‌ట్యాగ్ తోటి తప్పకుండా మెన్షన్ చేయండి. వచ్చే వారం ఇంకో కథ, ఇంకో చిన్న ప్రశ్నతో అమేయ ఉన్న మాటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఇట్లు భవదీయ రాధ. నేను నటరాజ్. అండ్ దిస్ ఈజ్ అమేయ ఉన్నమాట.